నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఇప్పటికే మీకు వేల వీడియోలు అందించాను. సో మీకు అర్థమయ్యే పరిభాషలో ఒక పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రులారా. సో ఈ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలు ఉన్నాయి అని అంటే, ఒక ప్రశ్న ఒక జవాబు. ఒక ప్రశ్న గురించి విశదీకరించే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఒక వ్యక్తి మనకిచ్చిన చెక్కులను మనము వేరే వ్యక్తులకు బదిలీ చేయవచ్చా, బదిలీ చేస్తే అది నేరం అవుతుందా అనే ఒక ప్రశ్నని ఇవ్వడం జరిగింది. సో దాని సమాధానం కూడా ఈ పుస్తకంలో వివరణ ఇవ్వడం జరిగింది. సమాధానం ఏంటి అని అంటే, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టాన్ని 2002లో అలాగే 2015లో సవరణ చేయడం జరిగింది. ఇందులోని సెక్షన్ 35 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి నమ్మకంతో మనకు ఏదైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుని మనం మాత్రమే ఉపయోగించాలి. అలా మనం ఉపయోగించకుండా ఆ చెక్కుని మనము వేరే వ్యక్తులకు బదిలీ చేసి వారితో ఆ చెక్కుని బ్యాంకులో ప్రజెంట్ చేయించి బ్యాంక్ యొక్క రిటర్న్ మేము పొంది ఆ వ్యక్తి ద్వారా న్యాయస్థానంలో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయించి మనకు ఇబ్బందులకు గురి చేస్తే వారి మీద మనము క్రిమినల్ కేసులు ఫైల్ చేయవచ్చు. అంటే చెక్కును బదిలీ చేయడం అనేది చట్టరీత్యా నేరం అవుతుంది. అలాగే చనిపోయిన వ్యక్తుల యొక్క చెక్కులను ఉపయోగించరాదు, ఫోర్జరీ చేసినటువంటి చెక్కులను ఉపయోగించరాదు. ఎక్కడైనా దొరికిన చెక్కులను ఉపయోగించుకొని అవతల వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసినా అది క్రిమినల్ అఫెన్స్ కిందికి వస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలు చేస్తే మనము నేరస్తులం అవుతాము. చాలా స్పష్టంగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ 35 వివరణ ఇస్తుంది. కాబట్టి ఇతరుల చెక్కులను ఉపయోగించేటప్పుడు తస్మత్ జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో నేను విశదీకరించాను. ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే సో ఈ వీడియో పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు. మా ఆఫీస్ నుంచే మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందించబడుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.